హలో గాయ్స్, నాకు ఫనీకి రోజు ఆఫ్ డే. సో మేము అట్లా కూరగాయలు తీసుకుందామని వెళ్తున్నాం. సో చాలా డేస్ అవుతుంది బెండకాయలు వంకాయలు తినాక నోరంతా సప్పబడిపోయింది. మన ఏమో అన్ని దగ్గర దొరికాయి, కొంచెం అక్కడక్కడే దొరుకుతాయి అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ప్రైజెస్ ఎట్లుంటాయో చూపిస్తాను నేను మీకు. ఓకే, పప్పులే తినడు అవుతుంది. పప్పులు గైస్ ఉన్న దగ్గర ఉండడు గైస్. ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకొచ్చిండ్రో తెలుసా? ఎపిక్ స్టోర్ అంటే ఫోన్లు, ఐఫోన్లు, ల్యాప్టాప్లు ఉండే దగ్గరికి ఏమేమో చెప్తున్నాడు, కొంచెం కూడా అర్థం కావట్లే. ఫోన్ తీసుకుందాం మనం. అట్లా బస్సులో పోతుంటే స్టోర్ కనబడ్డది. మైండ్లోకి ఒక ఐడియా వచ్చింది, ఒకసారి అడుగుదాం ఏమంటారా అని ఇన్స్టాల్మెంట్లో. అందుకే తీసుకొచ్చిన. అడిగితే తెలుస్తుంది కదా. వచ్చింది మన నంబర్ వచ్చింది కదా. టోకెన్ రేట్లు ఏమైనా తక్కువ ఉన్నాయి అనుకుంటున్నావా? అది అయిపోయాడు. వాట్ ఎవర్ ఏదైనా సరే 1,00,000 తక్కువ ఉంది కదా. అయిపోయాడు తీసుకుంటాం కదా మనం. కెమెరా చూడు అలా తగ్గినా ఇంకో 1,00,000 చెక్ అయినా సరే అడిస్తే మంచిగా ఉంది. ఇప్పుడు ఇంపార్టెంట్. అయ్యా మనదే నంబర్. నువ్వేం కొన్ని కథలు పెట్టక్కని ప్లీజ్. అడుగుదాం రా. ఏంది అడిగేది? అడిగిన ఒకవేళ వాళ్ళు ఓకే అన్న అద్దు. నవ్వుతున్నావు, నేను జోక్ చేయట్లే. నువ్వు నిజంగా లేనిపోని కథలు పెట్టకు ప్లీజ్. అడుగుతే తెలుస్తుందిగా. ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్. ఏమైనా వేసుకొని పోయి చూస్తుంటా. మనం ఇక్కడ కూర్చోవాలి, నువ్వు కూడా కూర్చోవచ్చు. అక్కడ పక్కకు 17 Pro Max తీసుకున్నామా ఏమన్నా తీసుకున్నావా? ఏ నువ్వు కథలు చేయకు. ఇవేనా టమాటాలు అంటే? పోతున్నాడు గైస్. టమాటాలు, బెండకాయలు, వంకాయలు. పోదాం ఆడికి కూడా. ఇవే కదా. పోదాం ఆడికి కూడా పోదాము. ఒకవేళ ఇస్తా అన్నా కానీ అద్దు, నువ్వు పిచ్చి చేసాలేదు ప్లీజ్. ఎందుకు భయపడుతున్నావు? అదేమైనా తక్కనా? 9914. ఐడి కార్డు అయిపోతే విసుకెళ్ళే. నా ఐడి కార్డు తేలేనే. మంచి పని చేసినావు పో. ఇదిగో నా దగ్గర ఉంది నీ ఐడి కార్డు. ఇది కూడా అవసరం పడుతుంది, తీసి బయట పెట్టింది బెస్ట్. ఇగో ఒక ఆయన కలిసి నాకు పెద్ద రైటర్ అంట, ఐడి కార్డు ఇచ్చింది. బుక్ నేను కూడా ఇంట్రెస్టెడ్ టాపిక్స్ అని చెప్పిన. హిస్టరీ మీద బుక్ రాస్తాడంట ఆయన. ఇది కూడా అవసరం. ఇప్పుడు ఎక్సైటెడా? 16/17 వస్తుందని చూడు. నవ్వుతున్నావు కదా మెల్లమెల్లగా. నువ్వు తీసుకున్నాడు అద్దు ఫోన్ ప్లీజ్. నీకు మొత్తం పైసలు అంటే నవ్వులాటలు లెక్క ఉంది. పైసలు అంటే నంబర్లు. ఎన్ని నంబర్ల పైసలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫోన్ ఇచ్చేసాడు అద్దు. ఫస్ట్ గిఫ్ట్ అది అమ్మా అంటుంది. ఇది కూడా గిఫ్టే. అద్దు నువ్వు తీసుకో కావాలంటే. ఓకే ఇచ్చేసాడు అద్దు అంటే 3-4 ఫోన్లు ఎవడే పెట్టుకుంటావు? కొంచెం అని ఉండాలి. ఇస్తాడు అనుకున్నా. నీ ఫోన్ బొక్క అంటే మరీ టూ మచ్. సంవత్సరం కూడా అవుతుంది ఫోన్ తీసుకొని 500 ఇస్తారంట. బొక్క 17 Pro Max తీసుకుందాం. ఫీల్ అవుతున్నాడు గైస్. నేనేమో నవ్వుతున్నా, నాకు నవ్వొస్తుంది. ఏందో మరి. తీసుకుందాం మెల్లగా తీసుకుందాం. ఇక అమ్మ జీవితం ఏందిరా, 500 కట్టానంట, 500 యూరోలు కట్టానంట. ఈ ఫోన్ తీసుకొని 500 యూరోలు ఇస్తారంట. తీసుకోవడానికి ఇంకొక 500 కట్టి మళ్ళీ 500 ఏందిరా? 500 1,00,000 రూపాయల ఫోన్ కి. ఓకే 500 అంటే మీరు రూపీస్ అనుకున్నారు.
కాదు గాయస్, యూరోస్ అంటే 50,000. సంవత్సరానికి ఫోన్కి 50,000. డిసప్పాయింట్ చేసిండు. ఇది తీసుకొని అప్ ఫ్రెండ్ కట్టకుండా ఇస్తే అయిపోతుండే ఫోన్. అట్లయినా బొక్కనే మనకి, అట్లయినా బొక్కనే, ఎట్లయినా ఎట్లయినా బొక్కనే. బొక్కనే, అసలు ఫోనే బొక్క. అమ్ముతాం కాసి ఈ ఫోన్ 16 Pro Max ఎవరికైనా కావాలంటే ఎప్పుడు అయ్ నో ఏమైంది రా కథలా. తీసుకొని 17 తీసుకుంటే అయిపోతుంది ఇక, లేకపోతే డైరెక్ట్ 18 తీసుకున్నాం. ఇంకో నెల అయితే 18 వస్తుంది. 18 తీసుకుందాం, చెప్పేది 17 వస్తే మధ్య ఇది ఉంచుకుందాం, 18 తీసుకుందాం. 3 ఫోన్లు ఏంది 3 ఫోన్లు? 18 తీసుకుందాం గైస్, 18 ఛార్జింగ్ 18. సో నువ్వు బాధపడుతున్నావు కాబట్టి వంకాయలు వద్దాం. ఒక బియర్ కొనిస్తుందా? నేను ఆవిడ పని చేసిన తాగుడు బంద్ చేసిండంట గైస్, గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ క్లిప్ వస్తుంది అదే తాగుతున్నట్టు. మస్తు ఫీల్ అయ్యిండు. ఇంకా నేను ఆ ఫ్రస్ట్రేషన్ రికార్డ్ చేయలేకపోయినా కానీ ఘోరంగా ఫీల్ అయ్యిండు. కళ్ళకి కళ్ళకి నీళ్ళు రా కథలు పడక నీ వచ్చినాయి. చట్ అలా ఎన్ని బూతులు తిట్టాలో అన్ని బూతులు తిట్టేసుకున్నాడు. బూతులు అంటే బూతులు ఏం మాట్లాడట్లే కానీ అట్లా ఫ్రస్ట్రేషన్లో వచ్చినాయి అన్నమాట కొన్ని మాటలు. నా చేతిని వస్తుంది గాయ, సాగండి. ఏమనుకున్నావు? మలయపు ఇంటికి పోయేటప్పుడు ఇట్లా బ్యాగ్ పట్టుకొని పోతాం అనుకున్నాడు. లైన్ లో నిల్చున్నంతసేపు ఒక ఫోన్ ఒక ల్యాప్టాప్ ఇట్లా అమ్మా హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోవాల్సి వస్తుంది మళ్ళీ వాపస్. నాకు నవ్వి కడుపు వస్తుంది. సారీ ఫనీ, నువ్వు ఫీల్ అయినప్పుడు నవ్వుతున్నాను. కానీ నువ్వు ఎప్పుడు అట్లానే చేస్తావా? ఫస్ట్ టైమా? అలవాటు అయిపోయింది. హెచ్చి అట్లా అంటావు. నేను నవ్వుతానేమో నువ్వు ఏడుస్తావు. ఏ నవ్వు ఇప్పుడు నేను చెప్పు. ఇదే సందులో నువ్వు మెడికల్ చేయించుకోవాల్సింది. మళ్ళీ ఒక వ్యాక్సినేషన్ ఇప్పించుకోవాలి ఇప్పుడు కాదు కదా, రేపు వస్తాను. అబ్బో రేపు అపాయింట్మెంట్ తీసుకోలేదా? పోదామా? చలో పోదు. కూరగాయలు పప్పు లేదన్నా సరే ఇంటికి పోవాలి. రద్దీగా ఫీల్ అయ్యిండు. నిమ్మకాయ, టమాటోస్. కూరగాయల కోసం పోయి, ఐఫోన్ కోసం పోయి బ్లెండర్ తెచ్చుకున్నాను. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? మీ మనోభావాలు ఏంటి? బ్లెండర్లో పోయి బ్లెండ్ అయిపోవాలని. Good. See you in the next vlog. Bye, say.